హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ వీడియో పెట్టేసిన, చూసిండ్రు, లైక్స్ ఇచ్చిర్రు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గానే ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు. నీట్గా మంచిగా వస్తుంది. మీరు ఒకసారి కటింగ్ వీడియో చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్టిచ్చింగ్ ఇదిగోండి, ఇది బ్లౌజు ఫస్ట్ వెనక భాగం కుట్టుకుందాము. నేను వెనక భాగం బోట్ నెక్ పెట్టేసిన. ఇక్కడ వెనక భాగంలో నేను మధ్యలోకి ఉక్సుకు ముందు కాకుండా ఉక్సు కాజా వెనక భాగం పెట్టేస్తున్నా కాబట్టి మధ్యలోకి ఒకేసారి ఉక్సుకు కాజాకైతే అంటే మధ్యలో సపరేట్ చేసి ఇక్కడ ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దాని పైన లైనింగ్ అనేది పెట్టేసిన. అంటే నేను ఇది తిప్పేస్తున్నా కాబట్టి ఒకేసారి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా బ్లౌజ్ది, అది మంచి సైడు మీద లైనింగ్ పెట్టిన. మీకు ముందు కొద్దిగా ముందుకు వెళ్తే అర్థమవుతుంది ఎలా అని. ఇదైతే మంచి బ్లౌజ్, అంటే బ్లౌజ్ ఉంది కదా, మంచి సైడు మీద ఇలా లైనింగ్ పెట్టిన తర్వాత ఇలా మనకైతే నెక్ నుంచి హోల్ వరకు అయితే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనము ఉక్సు కాజాకని 5 ఇంచెస్ కటింగ్లో చూస్తే తెలుస్తుంది మీకు. వదిలేసినాము. ఇక్కడ ఈ మూలల దగ్గరకు వచ్చేసరికి నీడిల్ దింపి తిప్పుకొని ఇదిగోండి ఇంతవరకే ఆపేసేయండి. ఇంకా ఇలా హోల్ నుంచి ఇప్పుడు కుట్టినాం కదా, నీట్గా ఒక 1/2 ఇంచు మందంలో కుట్టుకుంటూ రండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ బ్లౌజు, దాన్నైతే ఇలా లైనింగ్కు సమానంగా కట్ చేసుకుంటూ రండి. ఇక్కడ మనము నెక్ హోల్ మాత్రమే కుట్టినాము, ఇంకేమీ కుట్టలేదు. తర్వాత ఇలా కట్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనం దీన్ని తిప్పేస్తున్నాం కాబట్టి. ఇలా మెయిన్ క్లాత్ మంచి సైడ్ మీదనే లైనింగ్ పెట్టేసుకొని నెక్ హోల్ కుట్టుకొని కట్స్ ఇచ్చి దీన్ని తిప్పేసుకోవాలి. ఇదిగోండి ఇలా చిన్నగా కట్స్ ఇవ్వండి. కట్స్ ఇచ్చి రైట్ కుట్టాలి, లెఫ్ట్ కుట్టాలి. చూడండి, అంటే ఉక్సుది కుట్టాలి, కాజాది ఇది వెనక సైడ్ది. ఇదిగోండి ఇలా తిప్పేసుకోవడమే. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా టైం లేదు మాకు గల్ల పీసులు వేసుకోనీకే, లేకపోతే అబ్బా మాకు ఇది గల్ల పీసులు వేయనీకే రాదు కదా అనుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేసుకోవచ్చు. అయితే ముందు సైడ్ వేసుకునేటప్పుడు కొద్దిగా పైపింగ్ అలా వేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేసరికి మీరు ఇలా తిప్పేసుకున్నా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది తిప్పేసినాం కదా, కంప్లీట్గా తిప్పేసిన తర్వాత నెక్ ఉంది కదా, నెక్ ఎడ్జ్కు కుట్టుకుంటూ రావాలన్నమాట. అంటే ఈ మూల దగ్గరకు వచ్చేసరికి నీడిల్ దింపి ఆ ఎడ్జ్కి చిన్న కుట్టు పెట్టండి. ఇది మెయిన్, ఎందుకంటే తిప్పేస్తున్నాం కదా, దానికోసం చిన్న కుట్టు పెట్టి ఇలా కుట్టుకుంటూ రండి. అప్పుడు మనకు కుట్టు అనేది అస్సలు ఊడిపోదు. మనం గల్ల పీస్ వేసినా వేయకపోయినా ఈ బోర్డ్ నెక్కు వెనక భాగంలో ఏమీ కాదు, మంచిగా ఉంటుంది. ఇలా నెక్ అయితే 2 సైడ్స్ అయితే కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా సైడ్కి కూడా మొత్తం అతికేసి కట్ చేయండి. నేను అవన్నీ ఎందుకు అని అంటే కొద్దిగా లెంత్ మరీ ఎక్కువ అవుతుంది అన్నట్లు చూపించట్లేను. అలా అతికేసి చూడండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, బాగుంది కదా. ఇంకంతే, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది ముందు భాగం అన్నమాట. ఇప్పుడు అసలైన భాగానికి వచ్చినాము. ఫస్ట్ అయితే ముందు భాగంలో మనం కట్ చేసుకునేది ఏంది, ప్రిన్సెస్ కట్. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ మాత్రమే తీసుకోండి. అంటే మనం ముందు భాగము గల్లకు పీస్ కట్ చేసుకుందాము. ముందే కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు అనంటే గల్లకు పీసు తర్వాత కట్ చేద్దాంలే అంటే ఉక్సు కాజాలు బెల్ట్ కుట్టిన తర్వాత మన క్లాత్ మిగలదు, మళ్ళీ గల్లకు పీసు కావాలంటే సరిపోదన్నమాట. అందుకే ఈ లైనింగ్ క్లాత్ గల్ల పెట్టినాం కదా మడత మీద, అది 1.5 ఇంచు కంటే చుట్టూరుత ఎక్కువ ఉండేటట్టు గల్ల పీసుకు క్లాత్ అయితే ఇలా ముందే కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పైన మెయిన్ క్లాత్ బ్లౌజ్ ఉంది కదా, దానిపైన లోపల సైడ్కు లైనింగ్ వేయండి. మనము
వెనుక సైడ్ భాగం మాత్రమే, అంటే బ్యాక్ పార్ట్ మాత్రమే తిప్పేసినాం. ఈ ముందుది మాత్రం తిప్పేయొద్దు. దీనికి మనం గల్ల పీస్ వేసుకుంటాం కాబట్టి బ్లౌజ్కి లోపల సైడ్కి అతికేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ మొత్తం ఒక పావించు మందంలో అతికేసుకుంటూ రండి. మొత్తం సమానంగా నీట్గా అతికేసుకుంటే మనకు కుట్టడానికి ఈజీ అనిపిస్తుంది. ఇలా మొత్తం అయితే చుట్టూరుతా ఇలాగే పావించు మందంలో కుట్టుకుంటూ రండి. మీకు బ్యాక్ పార్ట్ అర్థమైంది కదా నేను చెప్పింది. అర్థం కాకపోతే డౌట్స్ కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఇదైతే నేనైతే నిజంగా అండి చెప్తున్నా కదా, మరీ చెప్తున్నా అందరికీ. ఇది నేనైతే కుట్టుకోవాలని అయితే ఏం కుట్టుకోలేదు. శ్రీశైలం వెళ్ళే టైంలో చీర ఉంటే రెడీగా అది కుట్టుకుందామని అనుకున్న బ్లౌజు. కాకపోతే ఒక సిస్టర్ ఉండి ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అక్క అని అడిగింది. అయితే ఎలాగో ఈ చీర ఉంది కదా అని నేనైతే ట్రై చేసుకున్నా. కానీ ఎంత బాగొచ్చిందంటే అసలు వేసుకుంటే ఇంత బాగుంటుంది అని, బాగుంటుంది ఇట్లాంటి డిజైన్లు అంటే. కాకపోతే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా మంచిగా ఉంది. ఇప్పుడు మనం కుట్టినాం కదా, నేనైతే కటింగు మొత్తం అయితే చూపించట్లేను. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దాన్ని ఇలా మధ్యలో మడవండి. మడిచి మనము ఇంతకు ముందుకే గల్ల పీసు కట్ చేసుకున్నాం అవునా, ఆ గల్ల పీస్ మీద అది కూడా అలాగే మడత పెట్టేసి ఆ గల్ల ఎలా ఉందో అలా కుట్టుకుంటూ రండి. ఇదిగోండి, ఈ గల్ల అయితే సేమ్ అలాగే గీయండి. మీరు గల్లలు వేసేటప్పుడు కూడా ఇలా గల్ల పీసులు అనేది తీసుకుంటారు కదా, ఇలా మార్కు చేసుకునేటప్పుడు కొద్దిగా బయటికి పైకి లేదా లోపలికి అలా గీసుకోవద్దు. గల్లలంటే కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1.5 ఇంచు చుట్టూరుతా క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోమన్నా కదా, ఇదిగోండి ఇలా మనము రౌండ్ షేప్ అయినా గీసుకోవచ్చు, లేదంటే డబ్బా షేప్ అయినా గీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేప్ గీసిన, దాన్ని కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత నెక్ కూడా మనం ఎట్లుందో అట్లా గీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా కట్ చేయాలి. ఇక్కడ నెక్ మీకు చిన్నగా అనిపిస్తుందేమో, కానీ నాకైతే మంచిగా సరిపోయిందండి. అంటే అది కొద్దిగా డీప్ చేసుకోవాలని ఇక్కడ నేను 3.5 ఇంచులు 4.5 ఇంచులు తీసుకున్నా. ఈ 3.5 4.5 దగ్గర 4 ఇంచులు లేదా 5 ఇంచులు తీసుకోండి. అలా అయినా సరే మంచిగా ఉంటుంది చూడ్డానికి. అంటే నెక్ మనం డీప్ వేసేదాన్ని బట్టి ఎవరిష్టం వాళ్ళది కదా, కొద్దిగా దింపుకోవాలనుకుంటే దింపుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజు ముందు భాగం మెయిన్ క్లాత్ తీసుకొని మంచి సైడు మీద ఇలా మనం కట్ చేసుకున్న గల్ల పీస్ ఉంది కదా, అది పెట్టేయండి. పెట్టేసి ఇలా పిన్స్ పెట్టుకోండి. మనము ఎలాగో గల్ల పీస్ అంతా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ స్ట్రైట్ మూల వచ్చే దగ్గర నీడిల్ దింపి ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ మనము డోరీ తీసుకోండి. తీసుకొని ఈ డోరీ లైనింగ్ ఇప్పుడు గల్ల పీస్ ఉంది కదా, దాని కింద మూలకు, అంటే అది 3.5 ఇంచులది, ఆ మూలకు పైన మూల ఉంది కదా, అక్కడికైతే కరెక్ట్ ఆ డోరీ అనేది మూల మీద ఉండేటట్టు చూసుకోండి. మూల దగ్గరనే ఉండాలి, మూల కాకుండా అది మూల మీద ఉన్నట్లే ఉంటుంది. కానీ ఇట్లా స్ట్రేట్గా ఉంటే మనం కుట్టేటప్పుడు మళ్ళీ ఆ డోరీ మీద కుట్టుకుంటూ వస్తాము మనము. తిప్పేసిన తర్వాత మూల అనేది కరెక్ట్గా రాదు. అందుకని ఓన్లీ డోరీ అనేది మూల కిందనే ఉండాలి, దాని మీదనే మూల మీదనే కుట్టు పడేటట్టు చూసుకోండి. ఇది అయితే మరీ చెప్తున్నా, ఎందుకంటే మీరు సరిగా అర్థం కాక కొద్దిగా అక్కడ డోరీ అనేది అటు సైడు ఇటు సైడు ఉన్నా కానీ దాని మీద కుట్టు పడి మూల అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ డోరీ అనేది గల్ల పీస్ ఉంది కదా, ఈ గల్ల పీసుకు బ్లౌజ్కి మధ్యలో ఆ పైన మూల ఉంది కదా, అక్కడ పెట్టేయాలి. పెట్టేసి ఆ మూల దగ్గర ఆ డోరీ మీద కుట్టు పడి అక్కడ నీడిల్ దింపాలి. దింపి మళ్ళీ తిప్పుకొని ఇంకా కింది మూల ఉంది కదా, అక్కడికి రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా నీడిల్ దింపి మళ్ళీ తిప్పుకొని కుట్టుకుంటూ రావాలి.
ఎవరైనా కటింగ్ కొద్దిగా అర్థం కాకపోతే డౌట్స్ అడగండి, మళ్ళీ చెప్తాను నేను. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇలా కర్స్ అనేది గల్లలకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ గల్లకైనా కర్స్ ఇస్తేనే మనం తిప్పేసినా సరే, లేదంటే ఇలా గల్ల పీసులు వేసినా సరే ఖచ్చితంగా ఇట్లా కట్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు డోరీని పట్టుకొని ఇలా గుంజండి. మనకు మూల అనేది ఆటోమేటిక్గా ఇదిగోండి మూల అనేది వచ్చేస్తుంది. ఈ డోరీని ఇలా అనండి, వచ్చేసింది అంతే. అయితే ఫస్ట్ ఈ మోడల్ చూసినప్పుడు అబ్బాయి మోడల్ అంటే ఎట్లా అనిపించిందంటే మనం వేసుకుంటామా లేకపోతే కుడతా అట్లా అనిపించింది అనమాట. కాకపోతే ఇది కొద్దిగా ఈ మోడల్ బ్లౌజ్ ఆ సిస్టర్ అడిగిన తర్వాత అనిపించింది వేసుకోవచ్చు, ఏముంది సింపుల్గానే ఉంది కదా, కటింగ్ కూడా ఈజీగానే ఉంటుంది అని ఇలా ఫస్ట్ అయితే నేనైతే ట్రై చేసుకున్నా. కానీ మంచిగా సెట్ అయింది అసలు బ్లౌజ్ అయితే. చాలా బాగా సెట్ అయింది. ప్రిన్సెస్ కట్ కూడా అసలు మంచిగా ఇట్లా కూర్చుందనమాట, అంత మంచిగా సెట్ అయింది. ఇలా మనము ఇక్కడ ఇంకొకటి ఇట్లా కుట్టుకుంటూ వస్తున్నాం కదా, ఇది ఏం చేయాలంటే గల్ల పీస్ లోపలికి అన్నాం కదా లైనింగ్ సైడు, ఎడ్జ్కు కుట్టుకుంటూ రండి. చిన్న కుట్టు పెట్టండి. చిన్న కుట్టు పెట్టి ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, అక్కడ మీరు వీ నెక్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను రౌండ్ షేపే కట్ చేసుకున్నా. ఇలా రౌండ్ షేప్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఆ డోరీ కింద నీడిల్ దింపి మళ్ళీ, కానీ కుట్టు అయితే నీట్గా ఎడ్జ్కు పడేటట్టు చూసుకోండి, నీట్గా అనిపిస్తుంది. నేనైతే కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుందని ఇవి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేది అవన్నీ అయితే స్కిప్ చేసిన. మీకు తెలిసే ఉంటుంది కదా. ఇదిగోండి ఇక్కడ కుట్టు అయితే చిన్న కుట్టే పెట్టమని చెప్పిన, చిన్న కుట్టే పెట్టండి అంతే. ఇప్పుడు గల్ల పీస్ వేసేసినాం కదా, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని తిప్పేసుకొని ఇప్పుడు గల్ల పీస్ ఉంది కదా, అది ఇలా బయటి సైడ్ కనుక్కొని ఒక మడత 1/2 ఇంచ్ అంత మడత మడవండి. మడిచి అదొక్కటే రౌండ్ కట్ చేసినాం కాబట్టి రౌండ్గా కుట్టుకుంటూ రండి. ఇలా ఇదిగోండి ఇలా వస్తుంది, రౌండ్గా కుడితే ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం డోరీస్కి లట్కన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ అన్నా కదా, అయితే ఈ ప్రిన్సెస్ కట్వి పీసులు ఇలా సపరేట్గా ఎదురెదురుగా పెట్టుకోండి. రైట్ లెఫ్ట్ ఉంటుంది కదా, అవి ఎదురెదురుగా పెట్టుకోవాలి. లేకపోతే ఎట్లయితుందంటే అవి ముందే ఇలా ఎదురెదురుగా పెట్టుకోలేదనుకో, కన్ఫ్యూజన్లో రెండు ఒకటే సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది, మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ పైన ఇలా పైన పెట్టేసి ఫస్ట్ అయితే ఇవి అతికేసుకోవాలి. ఎదురెదురుగా పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అతికేసుకొని వాటిని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అవుట్లైన్ కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి ఇలా ఒకసారి పెట్టి చూసుకోండి కరెక్ట్ ఉందా లేదా అని. ఓకే కరెక్ట్ ఉంది. ఇప్పుడు దీన్ని బ్లౌజ్ పైన ఇలా కింది నుంచి పెట్టి మనకి ఇక్కడ మూలలు తిరిగే దగ్గర ఈ పైకి కుడుతుంటే మూల తిరిగే దగ్గర కొద్దిగా కుట్టనికి ప్రాబ్లం అవుతుంది. కానీ మీరు రెండు క్లాతులు కింది క్లాత్ పై క్లాత్ సమానంగా పట్టుకొని నిదానంగా కుట్టుకుంటూ రావాలి. అలా తిప్పుకుంటూ కుట్టుకుంటూ వస్తేనే మనకు మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా లేచినట్లు మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత ముందు భాగం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే హ్యాండ్స్ దగ్గరకు వచ్చేద్దాము. ఇంకా ఫైనల్ లుక్ చూస్తే అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ అయితే నేను అటు ఒక 1 ఇంచు అంటే మధ్యలో నుంచి పైన అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు గుర్తు పెట్టుకొని అక్కడ మధ్యలోకి ఎదురెదురుగా కుచ్చు పెడుతున్నా. ఆ కుచ్చు ఇటు మధ్యలోకి అన్న కదా, ఈ కుచ్చు కూడా మధ్యలోకి పెట్టేయండి ఎదురెదురుగా. ఇలా పెట్టేసుకోవాలి.
అంటే ఏమనిపించిందంటే కొద్దిగా బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాం కదా, బ్యాక్ ఏమో బోట్ నెక్ పెట్టుకున్నాం, ఫ్రంట్ వచ్చేసి ఇలా డోరీస్ పెట్టుకున్నాము, ఇంకా హ్యాండ్స్ కూడా ఇలా చిన్నగా మంచిగా అంటే సింపుల్గానే, ఇది కూడా మరీ హెవీగా వద్దు, సింపుల్గా ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని ఇలా నేనైతే ప్లెయిన్ కిందికి వచ్చేట్టు చూసిన, బాగుంది. ఇప్పుడు పైన ఎదురెదురుగా పెట్టినట్లే కింది సైడ్ కూడా బ్లౌజు హ్యాండ్ కింది సైడ్ కూడా ఇలా ఎదురెదురుగా కుచ్చిపెట్టి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ హ్యాండ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ కుచ్చులు రావు, ఎక్కువ కుచ్చులు రావు, వేరే క్లాత్ అవసరం లేదు అసలు. కానీ మనం డిజైన్ పెట్టినట్లుంటుంది, చూడ్డానికి డిగ్నిఫైడ్గా ఉంటుంది ఈ డిజైను. ఇప్పుడు మీరు చూసిరు కదా వీడియోలో, ఇలా 2 క్లాతుల్ని లోపల సైడ్కు అన్నేసి కుచ్చులవి పైనుండి కిందికి అటు సైడు ఇటు సైడు కుట్టుకుంటూ రావాలి. కింది నుండి పైకి, మళ్ళీ ఆ పైనుండి కిందికి. ఇది కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగు పైనంగా వేయండి. హ్యాండ్ పైనంగా వేసి కింది సైడ్ నుండి, మీకు కొద్దిగా మిషన్ టచ్ ఉంటే మాత్రం ఇవి ఈజీనే అనిపిస్తుంది. కాకపోతే నెక్ దగ్గర ఏమన్నా గల్ల పీసులు అవి కొద్దిగా వేయడం ప్రాబ్లం అయితే ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు, వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇలా కుట్టిన తర్వాత హ్యాండ్ మళ్ళీ లైనింగ్ను సపరేట్ అనుకొని లైనింగ్ మీదనే కుట్టేసుకుంటూ రండి. ఇప్పుడు లోపల సైడ్ కనేసి పైనుంచి అతికేయండి, అంతే. ఇప్పుడు ఈ హ్యాండ్కి బటన్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టము, లేదంటే లట్కన్స్ ఉంటాయి కదా, చిన్న డోరీకి లట్కన్స్ పెట్టుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఈ బ్లౌజ్ మొత్తం అయితే ఇలాగే కుట్టుకోండి, అంటే బ్యాక్ పార్ట్ అలాగే కుట్టుకోండి. ఇట్లా డైమండ్ షేప్ లాగా వచ్చింది కదా, చాలా బాగుంది. సేమ్ అలాగే కుట్టండి, ముందు భాగం కూడా ఇలాగే కుట్టండి, హ్యాండ్స్ కూడా ఇలాగే కుట్టుకోండి. చూడండి ఎంత బాగుంటుందంటే అసలు అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఈ స్టిచ్చింగ్లో కూడా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. నేనైతే ఇవైతే ఇంకా లెంత్ పెద్దగా అవుతుందని ఇలా హ్యాండ్స్ అన్నీ అతికేసేది మామూలుగా చూపిస్తున్నా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇలాగే సేమ్ ఇలాగే కుట్టుకోండి. బ్లౌజ్ మాత్రం ఎవరైనా ఒక్కరైనా కుట్టుకొని అక్క సేమ్ నీలాగానే కుట్టుకున్నాము బాగొచ్చింది అని చెప్తే బాగుంటుందన్నమాట. ఇదిగో మొత్తం కుట్టిన తర్వాత అయితే మనకు నెక్ అనేది ఇలా వస్తుంది. ఆ ప్రిన్సెస్ కట్ షేప్ కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది, నీట్గా. నేను వేసుకున్నా కానీ బాగుంది అన్నారు అసలు. నేను అనుకోలేదు అంత వస్తుందని. ఇదిగోండి, ఇప్పుడు మనం డోరీస్ ఎక్కడ కట్టుకోవాలి అని డౌట్ వస్తుంది మనకు. అయితే ఈ డోరీస్ నెక్ పైన కట్టుకోవాలి, మెడ మీద ఇలా కట్టుకోవాలి. ఇగో బ్యాక్ పార్ట్ కూడా చాలా బాగొచ్చింది. సేమ్ అయితే ఇదే మోడల్లో అయితే ట్రై చేయండి కుట్టుకునే వాళ్ళైతే. ఇంకొంతమంది ఏమో కుట్టుకుంటే మాకు బాగుంటుందో లేకపోతే అనుకుంటారో. ఏం లేదు, ఎవరైనా కుట్టుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే